దేశంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు ఎంత కీలకమైనవో చాలాసార్లు మనకు పూర్తిగా తెలియవు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో చిన్న సంఘటనలు కూడా పెద్ద పెద్ద ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఉద్రిక్త పరిస్థితి ఈశాన్య భారత్లోని మేఘాలయ రాష్ట్రంలో నెలకొంది. గారో హిల్స్ ప్రాంతాల్లో గిరిజనులు చొరబాటుదారుల మధ్య ఉద్రిక్తత పెరిగి అల్లర్లు, కాల్పులు, కర్ఫ్యూ వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన ఈ వివాదం ఒక మహిళపై దాడి జరిగిన సంఘటనతో మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి సైన్యం, పోలీసులు రంగంలోకి దిగ్గా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? గారో గిరిజనులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఎన్నికలతో ఈ ఉద్రిక్తతకు సంబంధం ఏమైనా ఉందా? అలాగే బంగ్లాదేశ్ చొరబాటంశం ఈ సమస్యను ఎలా ప్రభావితం చేస్తోంది? భారతదేశంలో జరిగే కొన్ని ముఖ్యమైన సంఘటనలు చాలాసార్లు బయట ప్రపంచానికి పూర్తిగా తెలియకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా, అల్లర్లు జరిగినా లేదా కర్ఫ్యూ అమలు చేసినా అవి అన్నీ మీడియాలో పెద్దగా కనిపించకపోవచ్చు. ప్రస్తుతం అలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో కనిపిస్తోంది. అక్కడ గారో హిల్స్ ప్రాంతంలో ఇటీవలే జరిగిన సంఘటనలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించాయి. మేఘాలయలోని గారో హిల్స్ ప్రాంతం ప్రధానంగా గారో గిరిజనులు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో గిరిజనుల హక్కులను కాపాడటానికి, వారి భూమి మరియు స్థానిక పాలనను రక్షించడానికి గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనే వ్యవస్థ ఉంది. ఈ కౌన్సిల్ కు జరిగే ఎన్నికలు అక్కడి గిరిజనుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. అందుకే ఈ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి ప్రజల్లో పెద్ద చర్చ మొదలైంది. మార్చి 10 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఎన్నికల మొదలైన కొద్ది కాలానికే అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. స్థానికంగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్రయత్నం జరిగిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయం తెలిసిన తరువాత గారో గిరిజనులు తీవ్రంగా స్పందించారు. స్థానిక ప్రజల అభిప్రాయం ఏమిటంటే, గిరిజనుల కోసం ఉద్దేశించిన స్థానాల్లో బయట నుంచి వచ్చిన వారు పోటీ చేయడం సరైనది కాదని వారు భావించారు. తమ ప్రాంతం, తమ భూమి, తమ అవకాశాలను కాపాడుకోవాలని గిరిజనులు అంటున్నారు. ఇదే కారణంగా అక్కడి ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ పరిస్థితుల్లో మరో సంఘటన పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఒక గారో మహిళ తన చిన్న పిల్లలతో కలిసి అడవిలో వెళ్తుండగా బంగ్లాదేశ్కు చెందిన కొంతమంది వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారని సమాచారం వచ్చింది. వారు ఆ ప్రాంతం తమదేనని చెప్పి వెళ్లిపోవాలని హెచ్చరించారని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందడంతో గారో గిరిజనుల్లో కోపం మరింత పెరిగింది. ఈ వీడియో బయటకు రావడంతో స్థానిక ప్రజలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల రాజకీయంగా కూడా ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. కొందరు నాయకులు చొరబాటుదారులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కొద్ది రోజుల తర్వాత పరిస్థితి అల్లర్లకు దారితీసింది. ఆగ్రహంతో ఉన్న కొందరు గిరిజనులు ఒక మాజీ ఎమ్మెల్యేపై దాడి చేసినట్లు సమాచారం వచ్చింది. ఈ సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందనే భావనతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గారో యువకులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం ఉంది. ఈ ఘటన తరువాత అక్కడి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం వెంటనే భద్రతా చర్యలు పెంచింది. సైన్యం మరియు పోలీసులు కలిసి ప్రాంతంలో పహారా కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా అమలు చేశారు. ప్రజలు బయటకు రావడం తగ్గిపోయింది. పరిస్థితి మరింత చెడిపోకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మేఘాలయలో బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తున్నారనే సమస్య కొత్తది కాదు. చాలా సంవత్సరాలుగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. స్థానిక ప్రజలు చెబుతున్నదేమిటంటే, బయట నుంచి వచ్చిన వారు క్రమంగా అక్కడి భూములు కొనుగోలు చేయడం, ఉద్యోగాలపై ప్రభావం చూపడం జరుగుతోందని వారు అంటున్నారు. దీనివల్ల స్థానిక గిరిజనుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందనే భయం కూడా వ్యక్తమవుతోంది. గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లోని స్థానాలు ప్రధానంగా గిరిజనుల కోసం ఉద్దేశించబడ్డాయి. అందుకే ఈ ఎన్నికలు వారికి చాలా ముఖ్యమైనవి. కానీ బయట నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో ప్రవేశిస్తే తమ హక్కులు తగ్గిపోతాయని గిరిజనులు భావిస్తున్నారు.
అందుకే ఈ సమస్యపై వారు బలంగా స్పందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే గారో గిరిజనుల్లో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. కొందరు హిందువులు కూడా ఉన్నారు. అయితే చొరబాటుదారులలో ఎక్కువ మంది ముస్లింలుగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల సామాజిక మరియు రాజకీయ అంశాలు కలిసి సమస్యలు మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఇటీవలే జరిగిన సంఘటనల నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. అసలు ఏం జరిగింది, ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రజల్లో భయం తగ్గే వరకు భద్రతా చర్యలు కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఎన్నికల విషయానికి వస్తే ప్రస్తుతం వాటిని తాత్కాలికంగా వాయిదా వేశారు. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు కూడా పరిస్థితి సాధారణంగా మారాలని కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ ఘటన మేఘాలయలో చాలా కాలంగా ఉన్న చొరబాటు సమస్యను మరోసారి ముందుకు తెచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం అవసరమని చాలా మంది భావిస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్తో సరిహద్దు ఒప్పందాలను కూడా మరింత బలపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం, స్థానిక నాయకులు మరియు ప్రజలు కలిసి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే అక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఏర్పడుతుంది.